ఈవేళ ఆయన్ని కూటమికి వ్యతిరేకమైనటువంటి అభ్యర్థిగా నిలబెట్టారు. ఇప్పుడు మన స్టేట్లో ఉన్నటువంటి అందరు ఎంపీలు కూడా ఆయనకు ఓటేయడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే అదేంటంటే కూటమిలో మేము భాగస్వాములం కదా అని టీడీపీ వారు అనుకోక్కర్లేదు. ఎందుకంటే ఆ పార్టీ పేరే తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగు వాళ్ళ కోసం, వాళ్ళ ప్రైడ్ కోసం ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ. ఎప్పుడైతే తెలుగు అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నాడో మాకు ఈ పార్టీలు ఇవన్నీ కాదండి, మా తెలుగుదేశం పార్టీ సుదర్శన్ రెడ్డి గారికే ఓటేస్తాం మేము అని చెప్పి డైరెక్ట్గా వేయచ్చు. ఎందుకంటే ఇది సీక్రెట్ ఓటు. ఒకవేళ డైరెక్ట్గా వేయటం ఇష్టం లేకపోతే మీరు పార్టీలో నిర్ణయం తీసుకుని ఎవరెవరికి ఓటేశారో ఏం తెలియదు. దీంట్లో విప్పులు ఉండవు. పార్టీ విప్పుకు వ్యతిరేకంగా ఓటేశారని విప్పు ఉండదు. అంతేకాదు ఎవరికి వేశారో కూడా తెలీదు. బహుశా మా తెలుగుదేశం వాళ్ళంతా మా పార్టీ అది కదండి అందుకుని అలా వేసామని చెప్పేసి అనొచ్చు. తెలుగుదేశం ఎందుకంటే ఇలాంటిది ఒక ప్రెసిడెంట్ నాకు గుర్తుండి ప్రతిభా పాటిల్ గారు పోటీ చేసినప్పుడు శివసేన పూర్తిగా కాంగ్రెస్కి తీవ్రమైనటువంటి వ్యతిరేకంలో ఉంది. ఎందుకంటే మేము అప్పుడు ఎంపీలం. అపోజిషన్ బెంచ్లో మెయిన్ గట్టిగా మాట్లాడే వాళ్ళంతా శివసేనలోనే ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ క్యాండిడేట్ని పెడితే ప్రతిభా పాటిల్ గారిని, అదే యూపీఏ క్యాండిడేట్ని, వాళ్ళు ఓటేస్తాం డైరెక్ట్గా చెప్పారు. ఏంటంటే మాది మహారాష్ట్ర, ఆవిడది మహారాష్ట్ర, మా మహారాష్ట్ర ప్రైడ్ కోసమే శివసేన వచ్చింది, అందుకని మేము డైరెక్ట్గా వేస్తున్నామని ఇఫ్ ఐ రిమెంబరెన్స్ ఈజ్ కరెక్ట్ వాళ్ళు వేశారు. అలాగా ఇలాంటివి చాలా ఉన్నాయి ప్రెసిడెంట్లు. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఏమాత్రం మొహమాటం లేకుండా, ఎవరితోటి ఏ తగువు లేకుండా సీక్రెట్గా వేసి రేపు సుదర్శన్ రెడ్డి గారికి ఓటేసి వచ్చేయచ్చు. దానివల్ల ఏ నష్టం ఉండదు. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారి గతంలో 2-3 సార్లు డిఫర్ అయ్యారు. బీజేపీ వారితో చాలా స్ట్రాంగ్గా డిఫర్ అయ్యారు. ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు విమర్శించినంత స్ట్రాంగ్గా మోడీ గారిని, బీజేపీని విమర్శించినటువంటి మరొక నాయకుడు లేడు, అట్లీస్ట్ ఇన్ సౌత్ ఇండియా. ఈజ్ నాట్ ఎ కాంగ్రెస్ మ్యాన్, ఈజ్ ఎ టీడీపీ మ్యాన్. కాంగ్రెస్ మ్యాన్గా ఉన్నప్పుడు విమర్శించడం వేరు. టీడీపీ అనేటువంటి ఒక ప్రాంతీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, బీజేపీ పట్ల వాళ్ళకున్నటువంటి మసీదులు కూలగొట్టే పార్టీ ఇదని అన్నటువంటి వ్యక్తి కూడా ఒక చంద్రబాబు నాయుడు గారే. ఈవేళ ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశం కూడా మీరు చేస్తున్నది టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా చేయొచ్చు. ఇక జగన్మోహన్